నమస్తే అండి. యానం గోదావరి ఎపిసోడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజైతే నేను బొచ్చు చేపల పులుసు పెట్టాను. బొచ్చు చేప అయితే సూపర్ ఫ్రెష్‌గా ఉందండి. పులుసు అయితే కూడా అదిరిపోతుంది. ముందైతే నా ఛానల్ లైక్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెట్టుకున్నారనుకోండి, నేను చేసిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్కి వస్తుంది. నచ్చినప్పుడల్లా నేను ఎలా వండానో మీరు కూడా అలా వండేసుకోవచ్చు. ఓకేనండి, ఇదేనండి బొచ్చు చేప. చాలా ఫ్రెష్‌గా ఉంది కదా. ఇది కేజీన్నర ఉందండి. కేజీన్నర బొచ్చు చేపని శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు. ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి తగినంత కారం, ఒక 3 స్పూన్లు అయితే సరిపోద్దండి. ఎందుకంటే చేపల కూరలోకి ఉప్పు, కారం, నూనె కూడా ఎక్కువే వేసుకోవాలి. తక్కువ వేసుకున్న టేస్ట్ బాగుండదు. అలాగే కళ్ళుప్పు రుచికి సరిపడా, కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలండి, 4 పచ్చిమిరపకాయలు చీల్చుకుని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని శుభ్రంగా కలుపుకుని పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం మనం వండుకునే లోపల లాగేస్తుంది. అలాగే కూరకి చింతపండు, మనం తీసుకున్న చేప ముక్కలు బట్టి మనం చింతపండుని తీసుకుని చూసుకోవాలి. మెత్తగా గుజ్జులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బాండీ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత చేప ముక్కలు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి. చేప ముక్కల్లో ఎప్పుడు కూడా గరిటె పెట్టుకోవద్దు, తెలిసిందే కదండి. నా వీడియో ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, చేప ముక్కల్లో ఎప్పుడు గరిటె పెట్టకూడదు. ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2-3 సార్లు కలుపుకొని ఆయిల్ కొంచెం మరిగే వరకు ఉంచుకొని అప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి. చూసారా ఎలా మరుగుతుందో. ఇప్పుడైతే ఒక 2 సెకండ్స్ పాటు మూత పెట్టుకుందామండి. ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసుకుందాము. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ చిక్కగా ఉన్న చింతపండు పులుసును వేసుకోవాలి. చిక్కగా ఉన్నది వేసుకున్న తర్వాత ఈ పులుసు బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాతే మనం ఎక్స్ట్రా చింతపండు వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ పులుసు మరిగే వరకు ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలి. పులుసు అయితే మరిగిపోయింది కదండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలు ములిగే వరకు ఇంకా ఉన్న చింతపండు పిసుకుని నీళ్ళంతా వేసుకోవాలి. చేప ముక్కలు ములిగే వరకు వేసుకుంటేనే చేప ముక్కలు బాగా ఉడుకుతాయి. తర్వాత పులుసుగా దించుకోవడానికి మనకి కరెక్ట్గా సరిపోతుంది. చింతపండులో చెత్త ఉంటుంది కదండి, అది పడకుండా చూసుకోవాలి. తినేటప్పుడు తగిలితే బాగుండదు కదా. ఒక్కసారి కలిపేసుకుని ఉప్పు సరిపోయిందా లేదో ఇప్పుడు చూసుకోవాలండి. చేప ముక్కలో ఉప్పు సరిపోకపోతే చప్పగా ఉంటుంది, బాగుండదు. ఈ కూరలో కావాల్సిన మసాలా స్క్రీన్ పైన ఇచ్చాను, చూసేయండి. అలా ప్రిపేర్ చేసుకోండి. మసాలా వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఫస్ట్ 10 నిమిషాలు కూడా ఫాస్ట్లో పెట్టుకోవాలి, లాస్ట్ స్లోలో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటేనే బాగుంటుందండి. పులుసు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, మన పులుసు కొంచెం చిక్కబడితే సరిపోతుంది. ఇంతేనండి, రెడీ అయిపోయింది మన బొచ్చు చేప కూర. నాకు ఉప్పు సరిపోలేదు, నేను కొంచెం వేసుకున్నాను. వేడి వేడి అన్నంలో మరి వేసుకుంటే ఎవరైనా బాగుంది అంటారు. నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.